మోషే మరణం గురించి అతనే రాసుకున్నాడా? ఎందుకంటే మరి మోషే మరణం గురించి ద్వితీయోపదేశకాండంలో చివరి అధ్యాయంలో ఉంటుంది. అదొకసారి చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 4వ వచనం నుంచి. యెహోవా అతనితో 34వ అధ్యాయం 4వ వచనం నుంచి. మరియు యెహోవా అతనితో ఇట్లా, నేను నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చి తిని. ఎందుకంటే ఒకప్పుడు బండతో మాటలాడమని దేవుడు అంటే నీళ్ళ కోసం అండి. ఇశ్రాయేలీలంతా నీళ్లు కావాలని తిరుగుబాటు చేసినప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళతాడు. దేవుడు అంటాడు, నువ్వు ఆ బండతో మాట్లాడంటాడు. మాట్లాడని దేవుడు చెబితే ఈయన వెళ్ళి తన కర్ర తీసుకొని బండను కొట్టాడు. నేను చెప్పింది చేయకుండా నీకు ఇష్టమైంది చేసావు గనక ఇశ్రాయేలీయులకు నేను ఇవ్వబోయే కనాను దేశం నువ్వు వెళ్ళవు, కన్నులారా చూస్తావు తప్ప వెళ్ళవు అన్నాడు. అలాగ ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఏమండి, ఆ కొండ మీద నుంచి, ఆ నెబో పర్వతం మీద నుంచి అన్నీ చూపించి అంటున్నాడు, కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. అలా క్రిందకు వచ్చారు. బయత్బయోరు ఎదుట మోయాబు దేశంలో నున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. ప్రశ్న ఏమిటి అనంటే, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 కాండాలు ఎవరు రాశారు అంటే టక్కున మనం చెప్పే సమాధానం ఏంటి? మోషే గారే రాశారు. అయితే ఇక్కడ పుట్టే ప్రశ్న ఏమిటంటే, బ్రతికున్నంత వరకే రాస్తారు, కానీ ఇక్కడ చివరి అధ్యాయంలో ఆయన ఎలా చనిపోయాడో రాశారు. చనిపోయిన తర్వాత సమాధి గురించి రాసి ఉంది. ఆయన చనిపోతే తన చావు గురించి, తన సమాధి గురించి ఎలా వ్రాయగలడు? ప్రశ్న సబబుగానే ఉంది కదా. ఎస్, ఇక్కడ 2 విషయాలు మీకు చెప్తాను. ప్రవక్తలకు భవిష్యత్తులో జరగబోయేది రాసే శక్తి ఉందా లేదా అండి? దానియేలు ఉన్నాడు, నెబుకద్నెజర్ రాజు కాలంలో ఉండి రాబోయేదాన్నంతటినీ చెప్పాడు. నెబుకద్నెజర్ రాజు తర్వాత ఎవరు పరిపాలిస్తారు, ఆ తర్వాత ఏ రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుందో, ఆ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుంది చెప్పలేదా? దానియేలు బ్రతికున్నప్పుడు అండి పలానా గ్రీకు రాజ్యం లేదు కదండి, పలానా రోమా సామ్రాజ్యం లేదు కదండి, మరి ఆయన ఎలా రాశాడు దీన్ని అంటారా? దేవుడు దర్శనం ద్వారా ప్రవక్తలకు ఈ సమాచారాన్ని ఆయన చెబుతున్నాడు గనుక దేవుడు మోషేకి తన మరణం ఎలా సంభవిస్తుందో కూడా చెప్పగలడా అంటే చెప్పగలడు. మోషే రాసుకోగలడా అంటే రాసుకోగలడు. అలాగైనా రాసి ఉండాలి. లేదా ఇంకొక అవకాశం ఉంది. ఏంటా అవకాశం అంటే, బైబిలును అనగా ధర్మశాస్త్రాన్ని వ్రాసిన తర్వాత అండి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి, మీరు దీనికి ప్రతులు వ్రాసుకోండి. ప్రతి అంటే జెరాక్స్. మనకు జెరాక్స్ ఉన్నాయి కదండి, ఏదన్నా కావాలంటే మన సర్టిఫికెట్ అక్కడ ప్రింటర్ ఉంది, మీరు వెళితే ఆ ప్రింటర్ మీద పెట్టి నొక్కితే జెరాక్స్ వచ్చేస్తుంది. జెరాక్స్ అంటే తెలుగులో దాన్ని నకళ్ళు లేదా ప్రతి అంటారు. ప్రతి, దీనికి ప్రతిగా, ఒరిజినల్కి ప్రతి. దేవుడు ఏం ఆజ్ఞించాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 18వ వచనం చదవండి. రాజు గురించి, మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. ఎవరి గురించిది? రాజు గురించి. రాజైన వాడు ధర్మశాస్త్రాన్ని తీసుకొని దానికి నకళ్ళు రాసుకోవాలి, జెరాక్స్ రాసుకోవాలి. ఈరోజు అంటే జెరాక్స్ మిషన్ వచ్చింది కనుక అది ప్రింట్ తీసేస్తుంది, కానీ ఆ రోజు ఉన్న ప్రతిని చూసి వాళ్ళు చేత్తో రాసుకునేవాళ్ళు. అలా ఉన్న ఒరిజినల్కి ప్రతులు వ్రాయబడుతున్నాయా అంటే వ్రాయబడుతున్నాయి. అలా వ్రాయబడుతున్నప్పుడు రాజులు వచ్చారు. రాజులు ఎప్పుడు వచ్చారండి? ఇశ్రాయేలీయులకి రాజులు ఎప్పుడు వచ్చారు? డేట్ చెప్పమంటలేదు నేను. సమూయేలుకు ముందు న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు అన్నారా? లాస్ట్ న్యాయాధిపతి ఎవరు? సమూయేలు గారే. అంతకుముందు న్యాయాధిపతుల కాలం కొన్ని సంవత్సరాలు ఉంది, 100 సంవత్సరాలు ఉంది. అంతకుముందు యెహోషువ కాలం ఉంది. అంటే కొన్ని 100 సంవత్సరాల తర్వాత రాజులు వచ్చారు.
ఆ రాజులు వచ్చి దేవుడు చెప్పిన ప్రకారం ఇప్పుడు మోషే ధర్మశాస్త్రానికి ఏం రాసుకుంటారు? ప్రతి రాసుకుంటారు, నకళ్ళు రాసుకుంటారు. అలా నకళ్ళు వీళ్ళు రాసుకునే సమయానికి మోషే మరణించాడా? మరణించలేదా? అప్పుడే మరణించాడుగా. కనుక మోషే వ్రాసేటప్పటికీ ఈ చివరి అధ్యాయం లేదా తన మరణమును గురించిన విషయం రాయకపోయినా ఆ తర్వాత కాలంలో వ్రాసిన యాజకులు లేవీయులు ఉన్నారే, వాళ్ళు ఆ విషయాన్ని యాడ్ చేస్తారు. అలా వాళ్ళు యాడ్ చేయటానికి కూడా ఎవరి ప్రేరణ ఉంటుంది? పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటుంది. అది ఎలా చెప్పగలం? ఇంకేమైనా సందర్భం ఉందా అంటే ఉంది. దేవుడు రాయించాడు. ఇప్పుడు ఏమండి, ఇర్మియా గ్రంథాన్ని తగలబెట్టిన సందర్భం, యెహోయాకీము రాజు కాల్చేసినప్పుడు దేవుడు మరలా ఇర్మియాకి గ్రంథాన్ని ఇస్తాడు, బారూకు చేతికిస్తాడు. బారూకు అనేటువంటి లేఖికుడు ఇర్మియా నోటి మాటను బట్టి, బారూకను లేఖికుడు నోటి మాటను బట్టి ఇర్మియా గ్రంథం, కాల్చబడిన ఇర్మియా గ్రంథంలో ఉన్న సంగతులన్నీ తిరిగి వ్రాస్తాడు. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారాకు చేతికి అప్పగించగా, ఇర్మియా చెబుతుండగా ఇర్మియా నోటి మాటను బట్టి యూదారాజైన యెహోయాకీము కాల్చిన మాటలన్నింటినీ రాసెను. మరియు ఇర్మియా ఆల్రెడీ ముందు రాసిన మాటలు కాక అట్టివి ఇంకా ఉన్నాయి రాయాల్సినవి గనుక వాటితో కూర్చాడు. అంటే ముందు వ్రాసిన వాటిని కాక కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కొత్త ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి? ఇప్పుడు ఆ గ్రంథం ఉన్నప్పుడు ఈ యెహోయాకీం అనేవాడు రాయిలో కాల్చలేదు కదా. ఆ గ్రంథం ఉన్నప్పుడు యెహోయాకీము కాల్చిన సందర్భం అందులో రాయబడలేదు. కాల్చిన తర్వాత ఇప్పుడు యాడ్ చేయాల్సిన సందర్భం ఏది? ఈ యెహోవా గ్రంథాన్ని, ఇర్మియా గ్రంథాన్ని యెహోయాకీం అనేవాడు కాల్చాడు. కాల్చిన తర్వాత తిరిగి మరలా దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ దాంట్లో రాయాలా వద్దా? అట్లా అనమాట. అంటే మోషే తాను బ్రతికున్నంత వరకు ఎంత రాశాడో రాసి వెళ్ళిపోయాడు. తన మరణం ఎలా జరిగిందో మాత్రం ఆ తర్వాత వచ్చిన వారు గ్రంథకర్తలు దానిలో చేర్చారు. అది అర్థం చేసుకోవాలి. ఎవరి ప్రోద్బలంతో? దేవుని ప్రోద్బలంతోనే, పరిశుద్ధాత్మ ప్రేరణతోనే. గనుక మోషే మరణం తర్వాత సంభవించిన దాన్ని మోషేనే వ్రాసుకోగలడు, లేదా మోషే తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్రాయాలి. ఈ రెండు పాజిబిలిటీ ఉన్నాయి. గనుక ఇదేదో కల్పిత గ్రంథం అండి అనుకోకండి. దేవుడు ఎవరి చేత వ్రాయించినా మనుష్యుల చేత పరిశుద్ధాత్మను ఇచ్చి వారిని ప్రేరేపించి తానే వెనకుండి దేవుని మూలంగా వాళ్ళు పలికారు. ఆ మాటనే మనం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి చూస్తాం. దేవుడు ఎలా రాయించాడట గ్రంథాన్ని ఒకసారి చదువుదామా? 1వ అధ్యాయం 20వ వచనం, 2 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యునిచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. అంటే మోషే తర్వాత ఆయన మరణాన్ని చేర్చిన మరి భక్తులు రాసిన, ఎవరి ప్రేరణ వల్ల రాశారు? మనుషుల ఊహను బట్టి రాయలేదట. మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. అంటే దాని వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడే మూలం ఆయనే. గనుక మోషే మరణం ఆయన ఎలా రాసుకున్నాడంటే రాసుకోగలడు. భవిష్యత్తు రాయలేదా ప్రవక్తలు? లేదా ఆయన రాయకపోయినా ఆ తర్వాత భక్తుల చేత దేవుడు దాంట్లో ఫిల్ చేయించాడు, రాయించాడు. దానికి ఆధారం ఇదిగో ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో వ్రాయబడిన సందర్భం. ఓకే, రైట్.